శారదా జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కుక్కట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. శరణాగతి కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నిటితో అందరం బిజీగా ఉంటాం కదా. కొంచెం మనకి ఒక బ్రేక్, ఆట విడుపులాగా అందరం కలిసి చక్కగా భోం చేసుకుంటూ ఆ స్వామిని ఆరాధించుకుంటూ ఉసిరి చెట్టు కింద భోం చేస్తే బోలెడంత పుణ్యం అని చెప్తారు. దీని వెనకాల సైన్స్ ఉంది, ఆ సైన్స్ వెనకాల కథ ఉంది. ఈ రెండు అంశాల గురించి మాట్లాడడానికి కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ వనభోజనాల ప్రాముఖ్యత మరియు ఉసిరి చెట్టు కింద ఎందుకు భోం చేయాలి అన్న ఒక నియమం, వీటి వెనకాల కథ తెలుసుకుందాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు శ్రీ పద్మజ రామాంజదాస్ గారితో మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. వనభోజనాలు ప్లాన్ చేస్తున్నారా అయితే మీరు కూడా? తప్పకుండా. లేదా అక్కడికి వెళ్ళి కూడా ప్రవచనాలతోనే చక్కగా మీరు కడుపు నింపేసుకుంటారా? అది ఎలాగూ ఉండేదే. నేను వస్తున్నాను అంటేనే అందరూ ఏదైనా చెప్తాను అని ఆశపడుతూ ఉంటారు. వాళ్ళ ఆశని నేను అంతే ఆశపరచలేను. అందుకోసం అదే కదా ఆహారం. మనకు కూడా ఇప్పుడు శరీరానికి 3 పూట్ల ఆహారం ఇస్తాం, ఆత్మకి ఒక్కసారైనా ఆహారం ఇవ్వాలిగా. ఆత్మకు కూడా ఆహారం అవసరమా? అవసరం అసలు ఉంటుంది. అదే కదా మరి భగవంతుని గురించి నా స్మరణ, భగవంతుని గురించి తెలుసుకునేటువంటి విషయం, భగవంతుని కళ్యాణ గుణాలను గురించి అనుభవించుకోవటమే ఆత్మకు పెట్టే ఆహారం. ఆయన కళ్యాణ గుణాలను మనం అనుభవించడం ఉన్నందుకు అదే కదా. చెవులు ఉన్నందుకు భగవంతుని గురించి వినటానికే. అప్పుడే చెవులకున్న ఉపవాసం తీరుతుంది. కంటికున్న ఉపవాసం ఎప్పుడు తీరుతుంది? భగవంతుడిని చూసిన తర్వాతే. నోటుకున్న ఉపవాసం ఎప్పుడు తీరుతుంది? భగవంతుడిని గురించి స్మరించినందుకే. చేతులు ఉన్నందుకు భగవంతుడిని ధ్యానించాలి. అందుకోసమే అసలు కొన్ని మాటలు మీరు చెప్పేటప్పుడు భలే అనిపిస్తాయి తెలుసా అమ్మ. కళ్ళు ఉపవాసం చేస్తాయి, చెవులు ఉపవాసం చేస్తాయా? భలే అనిపిస్తాయి కొన్ని మీరు మాట్లాడితే. ఆ భగవంతుని గురించి వింటూ ఉంటే చెవులకి ఇన్ని సంవత్సరాల నుంచి పట్టిన తుప్పు వదిలిపోయిందా అనిపిస్తుంది. అంతే. మంచి మాటలు చెవిన పడుతూ ఉంటే నిజంగా అది ఎలా ఉంటుందంటే, ఒక షట్రసోపేతమైనటువంటి భోజనం శరీరానికి ఏ విధంగా మనకి పోషక విలువలను అందిస్తుందో ఆత్మకు పోషక విలువలను అందిస్తుంది భగవంతుని కళ్యాణ గుణాలను ఆలకించడం. దీనికి ఒక చక్కని ప్రదేశం వనభోజనాలు కానీ చెప్పుకోవచ్చు కదా. అందరు ప్రశాంతంగా కూర్చుంటారు, ప్రశాంతంగా భగవన్ నామస్మరణ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కార్తీక మాసం వనభోజనాల్లో. ఈ వనభోజనాలు అసలు ఎందుకు వచ్చినాయో తెలుసుకుందాం. కార్తీక మాసం అనగానే మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్స్ లో, ఎందుకు వచ్చింది కార్తీక మాసం? చంద్రుడు పౌర్ణమి నాడు కృతికా నక్షత్రంతో కలవడం వల్ల కార్తీక మాసం అయింది. కృతికా మాసం అది కార్తీక మాసం అగ్నిమాసం. కృతికా నక్షత్రానికి అధిపతి మాసానికి అధిపతి అగ్నిదేవుడు, అంటే అగ్నిమాసం. అగ్ని సామాన్యంగా చూడండి అన్నిట్లోనూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరం ఉందనుకోండి, పాంచభౌతికమైన శరీరం, పంచభూతాలతో కూడి ఉంటుంది. పృథివీ, అప్పు, తేజు, వాయు, ఆకాశం, పంచభూతాలతో కూడి ఉంటుంది శరీరం. అలాగే మన శరీరమే కాదు, అన్నిట్లోనూ అగ్ని కూడా ఉంటుంది, పంచభూతాల్లో ఒకటి. అలాగే అన్నిట్లోనూ అగ్ని ఉంటుంది. ఉన్నా అగ్ని ప్రధాన స్థానం ఏమిటి అంటే చెక్కలో ఎక్కువగా ఉంటుంది అగ్ని, అధికంగా ఉంటుంది అగ్ని. అందుకని చూడండి, ఈ చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. చెట్లు చూసారు ఎప్పుడైనా? కార్చిచ్చు అన్న పదం విన్నారా? అవును. బాగా ఎండలుగా ఉన్నప్పుడు ఎండిపోయినటువంటి చెట్లు ఒకదానికొకటి రాపిడి అయ్యి మంట పుట్టి అది కార్చిచ్చు వనమంతా వ్యాపించి అడవులు అన్ని చెట్లు తగలబడిపోతూ ఉంటాయి. అవును. ఇక్కడే కాదు, విశేషించి అమెరికా లాంటి దేశాల్లో చూసినట్లయితే, కాలిఫోర్నియాలో ఇట్లా అంతటా కూడాను కార్చిచ్చు వ్యాపించి రోజుల తరబడి, ఎకరాల తరబడి ఇవన్నీ కూడా చెట్లన్నీ కాలిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఎందుచేతన అంటే చెక్కలో అధికంగా ఉంటుంది అగ్ని, వెంటనే ప్రజ్వరిల్లుతుంది. ఆ అగ్నికి స్థానం చెట్లు. ఇప్పుడు కార్తీక మాసం అగ్ని మాసం, అగ్నిదేవుని ఆరాధన చేయాలి. అందుకే మనం దీపం పెట్టుకుంటాం, కార్తీక దీపం. ఈ అగ్ని ప్రధానంగా ఉండేటువంటివి వృక్షాలు. ఈ వృక్షాలు ఉండేటువంటివే వనాలు. అందుకనే వనభోజనాలు. అబ్బా, కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం వల్ల ఆ వనాలు అగ్నికి స్థానాలు. ఆ వనాలలో మనం ఉండి ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి వాయువుల కింద, ఆ చెట్ల నీడలో, ఆ చెట్ల ఛాయలో మనం కాసేపు సమయాన్ని గడిపి
అక్కడే వంట చేసుకొని పైనుంచి సూర్య భగవానుని యొక్క కిరణాలు సమ్మిళితంగా ఉంటుంది అక్కడ వాయువు అంతా కూడా. అంతేగా? పైనుంచి ఎండబడుతూ ఉంటుంది, ఇక్కడ చెట్ల నీడ, అలాగే చెట్ల నుంచి వచ్చేటువంటి వాయువులు. ఉమ్. ఇది చాలా మంచిది. మనం చూడండి, సైన్స్ కూడా చెప్తుంది చెట్లు ఎంతగా పెరిగితే మనకు ఆక్సిజన్ అంతగా అంత ఆక్సిజన్ బాగుంటుంది అని. అందుతుంది అని. అవును అవును వాయు కాలుష్యం కూడా తగ్గిపోతుంది చెట్లు అంతే, పెరగటం వల్ల. అవును. ఉమ్. కాబట్టి ఆ చెట్ల నీడలో, సూర్యకిరణాల యొక్క సమ్మిళితమైనటువంటి చెట్ల నీడలో ఆ వాయువుల మధ్య మనం అక్కడికి వెళ్ళి ఎలా చేయాలో తెలుసునా? ఈ రోజుల్లో జరుగుతున్నట్లు కాదు. వనభోజనాలంటే వాళ్ళు ఎలా అయిపోయిందో తెలుసా? ఎక్కడో వంట చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి పాత్రల్లో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, లేకపోతే ఇంకేవేవో వీటన్నిటిలో శుభ్రంగా తినేసి అక్కడే వేస్ట్ అంతా అక్కడే కూడా దాన్ని అంతా పడేసి పాడేసి, కరెక్టే దాని మీరు యొక్క చెప్పేది. పర్యావరణాన్ని మొత్తం నాశనం నాశనం చేసే విధంగా మనం చేసేస్తున్నారు. ప్రవర్తిస్తూ ఉన్నాం. అవును. ఇలా కాదు, అవును. ఎక్కడో చేసి ఇక్కడికి తేవడం కన్నా అక్కడ చేయడం శ్రేష్టం. ఎలాగో తెలిసిన ఉమ్. ఆ వాయువులు, ఆ వాతావరణంలో మనం ముడిసరుకులు తీసుకువెళ్ళి అక్కడ వంట చేసుకుంటే చేస్తున్నటువంటి పదార్థాలకు అవన్నీ కూడా చేరతాయి. ఉమ్. దానిలో ఉండేటువంటి విశేషము అదంతా కూడా వంట పదార్థాల్లోకి చేరి సత్వగుణం కలిగి అది మనం స్వీకరిస్తే అప్పుడు దాని విశేషం మరింతగా మనకు ఉంటుంది, భగవన్ నివేదితం చేసి. ఉమ్. ఇది వనభోజనాల్లో ప్రధానంగా జరిగేటువంటి కార్యక్రమం. కానీ ఇప్పుడు నిజమే, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కిట్టి పార్టీలు అన్ని వనాల్లోనే జరుగుతున్నాయి కార్తీక మాసం వస్తే. వస్తే ఇంకా అసలు ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ చెంచాలు, ప్లాస్టిక్ ప్లేట్లు అన్ని ఇవే. ఏళ్ల తరబడి ఉన్నా కూడా మట్టిలోకి భూమిలోకి కలవదు. complete గా కలవదు. కలవదు. అవును, అవును. అటువంటి ప్లాస్టిక్ ది కాదు. మనం చేయవలసింది ఏంటంటే అక్కడే వంట చేసి అక్కడే కూర్చొని, అది కూడా ఎలాగా సరదాగా ఆటలు పాటలు అంటే ఆ ఆటలు పాటలు కూడా భగవంతుని గురించి మనం చేసుకోవచ్చు. ఉమ్. అలా కూడా చేయొచ్చు. ఆటలు పాటలు భగవంతునికి సంబంధించినట్లుగా అందులో కూడా మనం ఎంతో కొంత భగవంతుని వైభవం తెలుసుకునే విధంగా, భగవంతుని స్మరించే విధంగా, భగవన్ నామం మన నోటితో ఉచ్చరించే విధంగా అలా మనం చేయాలి. ప్లాన్ చేసుకోవాలి ఆటలు అవును, పాటలు కూడా. అవును. అక్కడికి వెళ్ళి కూడా మనకి ఎలా అంటే ఐటమ్ సాంగ్స్ పెట్టుకొని గలీజ్ గలీజ్ గా పాటలు, డాన్సులు ఇలాగా చేయకూడదు. అక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కనిపించాలి. ఉమ్. భగవంతుని పట్ల భక్తితో మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఏదైనా పూజా కార్యక్రమమో లేకపోతే నోములు, వ్రతాలు అన్య సంప్రదాయాల్లో ఉంటాయి. మా సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవి 2 నోములు. 1 ఏకాదశి వ్రతం, 2 మార్గళి వ్రతం అంటే ధనుర్మాస వ్రతం. ఉమ్. ఇవి 2 వ్రతాలు తప్ప వైష్ణవ సంప్రదాయంలోకి ఏ వ్రతము, నోములు, పూజలు ఏమీ లేవు. అంటే ఇప్పుడు కార్తీక వ్రతాలు, కార్తీక నోములు ఏమీ ఏమీ ఉండవు. లేవు. ఏమీ ఉండవు. ఓ, ప్రతి నెల ఏకాదశి నాడు వ్రతం చేయాలా? ప్రతి నెల 2 ఏకాదశి, 2 ఏకాదశులు కరెక్ట్. 2 ఏకాదశులకి ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండి భగవంతుణ్ణి స్మరించుకుంటూ భగవద్ ధ్యానంలో గడుపుతూ రాత్రంతా జాగారం చేయటం కూడా ఏకాదశి వ్రతంలో ఒక భాగం. అయితే అమెండ్మెంట్స్ వచ్చేసినాయి ఈ రోజుల్లో. కొంత జాగారం అనేది అందరూ మర్చిపోతున్నారు. అంటే ఏదో ఒక్క మహాశివరాత్రి రోజు మాత్రమే జాగారం చేస్తారని తెలుసు గాని కార్తీక ఏకాదశికి కూడా, కార్తీక ఏకాదశి ఏముంది ఆ లెక్కన ప్రతి ప్రతి ఏకాదశి నెల 2 ఏకాదశులకి ఉండాలి. జాగారం చేసుకుంటూ వెళ్ళాలి. దశమి రోజు రాత్రి కూడా నిరాహారంగా ఉండాలి. ఉమ్. దశమి రోజు రాత్రి ఆహారం తీసుకోకూడదు. ఏకాదశి అంతా ఉపవాసం ఉండి భగవన్ నామస్మరణలో గడుపుతూ మనకి ఏదైనా స్తోత్రాలు ఇవన్నీ మనకు వచ్చినవి ఉంటే అవన్నీ చక్కగా సేవించుకుంటూ తెల్లవారి ద్వాదశి రోజున పారణ చేసి, అంటే భగవన్ స్తోత్రాల అనుసంధానం చేస్తూ వారికి తిరువారాధన అంటే పూజ సమర్పించి ఆ తర్వాత ఆహారం స్వీకరించడం అనేది అక్కడతో ఏకాదశి ముగుస్తుంది వ్రతం. కానీ అమ్మా, ఈ భోజనం టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న డౌట్ అడుగుతాను. చాలా మంది అంటూ ఉంటారు, సపోజ్ ఇప్పుడు మనం ఏం భోజనం చేయకుండా ఆ రోజు అంతా ఉపవాసం ఉండి ఏదన్నా ఒక పూజ చేసో దేవుడికి కోరుకోను, కొంతమంది అనుకుంటారు కదా, మాకు ఇది అయ్యేటట్టు జరిగితే శుక్రవారాలు తినను, గురువారాలు తినను, అట్లా ఏదో పెట్టుకుంటారు కదా. దేవుడు ఆకలితో ఉండి నన్ను పూజించమని చెప్పడు, అసలు ఈ ఉపవాసాలే చేయాల్సిన అవసరం లేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి ఏకాదశి నాడు ఇంత స్పెసిఫిక్ గా ఉపవాసం ఉండి ఇంకా ఆ ముందర రోజు రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలని మీరు చెప్తున్నారు. అవును. ఏది అసలు కరెక్ట్, ఏది ఫాలో అవ్వాలి? అంటే అమ్మా, ఒకటి ఉప అంటే ఖాళీగా, వాసం అంటే ఉంచుకోవటం. మనసును ఖాళీగా ఉంచుకొని దానిలో మన ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించుకొని ఆయనకి దగ్గరగా ఉండేటట్లుగా, వాసం ఆయనకి దగ్గరగా ఉండేటట్లుగా గడపడమే ఉపవాసం. అయితే మీరు చెప్పారు చూసారా, ఖాళీ కడుపుతోటి భగవంతుడుని ధ్యానించడం ఎంతవరకు సబబు అని. అందరికీ వర్తించదు. పెద్దవాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళ మందులతోనే గడుపుతారు వాళ్ళు అవును, పాపం. అవును.
80 ఏళ్ళు 70 ఏళ్ళు ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ఇతరత్ర కాంప్లికేషన్స్ ఆరోగ్యం పరంగా లేనటువంటి వారు, లేదు ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అనారోగ్య సమస్యలు ఉంటే మినహాయించి మిగతా వాళ్ళందరికీ ఇది లంకణం పరమౌషధం. అవును, లంకణం పరమౌషధం. మీరు డీటాక్సిఫికేషన్ సెంటర్స్ కి వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళినా కనీసం 10-15 days కోసారి ఉపవాసం ఉండమంటారు ఎంటీ వాళ్ళు. స్టమక్ తో ఉండమంటారు. వాటర్ ఎక్కువ తీసుకోమంటారు. ఎందుకు? బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. మనకి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, పెద్దలు ఊరికినే పెట్టలేదండి ఏ ఆచారం కూడాను. అందుకని ఆ ఏకాదశి వ్రతం, నోములు, ఉపవాసాలు ఇవన్నీ కూడాను అన్ని సంప్రదాయాల్లోనూ కనిపిస్తాయి మనకి. ఉమ్. విశేషించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం అవకాశం ఉన్నంత వరకు ఉండాలి. అవకాశం లేని వాళ్ళు అన్నాన్ని తీసుకోకూడదు. అంటే మనం ప్రధానంగా అన్నమా గోధుమ ఎవరి వాళ్ళు ఉండేటువంటి ప్లేస్ ని బట్టి కూడా ఉంటుంది. అవును. ఉత్తరాదిన వాళ్ళకి గోధుమలే ప్రధానమైనటువంటి ఆహారం, వాళ్ళు గోధుమలు తినకూడదు. మనకి ప్రధానమైన ఆహారం అన్నం, బియ్యం, బియ్యం. మనం అది తీసుకోకూడదు. దాని బదులుగా ఉండలేకపోతే పండ్లు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు. ఇంకా ఉండలేనటువంటి వాళ్ళు, మనకి అన్నం తినే వాళ్ళకైతే అన్నం మానేస్తాం, గోధుమ రవ్వతో ఏదన్నా కాస్త ఉప్మాలాగా అట్లా ఏదైనా చేసుకొని తీసుకోవచ్చు పెద్దవాళ్ళు. ఉమ్. ఇది నియమం. ఇక మనం మాట్లాడుకుంటున్నది వనభోజనాల గురించి. వనభోజనాలు, ఉసిరి చెట్టు. కాబట్టి ఈ ఉసిరి చెట్టు కింద తినడం ఎందుకు అంటే, ఉసిరిలో చాలా సైంటిఫిక్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఉమ్. ఉసిరి చెట్టు నుంచి వచ్చేటువంటి గాలి చాలా విశేషం. ఉమ్. ఉసిరి చెట్టు నుంచి వచ్చేటువంటి ఆ ఉసిరి కాయలు చాలా విశేషం. సి విటమిన్ సంపుష్కలంగా పుష్కలంగా ఉంటుంది, ఉంటుంది. పుష్కలంగా ఉంటుంది, చాలా మంచిది. మనకి కేశాల దగ్గర నుంచి ఆరోగ్యం గురించి అన్నిట్లోనూ ఉసిరి వాడతారు. ఆయుర్వేదాల్లో అన్నిట్లో కూడా మీరు చూడండి, మందులు అన్నిట్లో కూడా ఉసిరి ఉసిరికి ఉంటుంది. ప్రధాన పాత్ర ఉంటుంది. ఉసిరి అన్ని విధాలుగా శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని శుద్ధి చేసి మనకి ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. అందుకోసం ఉసిరి చెట్టు కింద కూర్చొని అలా అందరం కలిసి చక్కగా భగవన్ నామస్మరణ, భజనలు, కీర్తనలు ఇలా చేసుకుంటూ ఆ ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం అనేది ప్రసిద్ధంగా మనం చూస్తూ ఉంటాం. యూజువల్ గా ఈ ఉసిరి ఎందుకు అనంటే దానికి ఒక ఆన్సర్ ఉంది, కానీ వనభోజనాల వెనకాల ఈ కథ ఉంది. ఈ మాసం అధిపతి అగ్నిదేవుడు కాబట్టి, అగ్ని స్థానం స్థానం వృక్షాలది. వనం కాబట్టి, వృక్షం అంటే వనం కాబట్టి అందుకని వనభోజనాలు చెయ్యాలి అన్నది మాత్రం తెలియదు. అంటే వనభోజనాలలో గనక మనం ఈ మాసంలో భోజనం చేస్తే తెలియకుండానే ఆ అగ్నిదేవుడికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్లు, అంతే, ఆరాధన ఆరాధన చేస్తున్నట్లు. అంతే. ఆరాధన చేస్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఉసిరిని ఎప్పుడు పడితే అప్పుడు స్వీకరించకూడదు. హ్మ్. మాకు శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా అయితే మొదటి 15 రోజులు స్వీకరించరు. తిరుక్కార్తి అని అంటారు, కృతికా నక్షత్రం, కార్తీక పౌర్ణమి, ఆ తర్వాత నుంచి స్వీకరిస్తారు. కొంతమంది అసలు కార్తీక మాసంలో స్వీకరించరు. కొన్ని సంప్రదాయాల వాళ్ళు ఆదివారం పూట స్వీకరించరు. ఆదివారం పూట ఆ పేరు కూడా తలవరు. సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా ఆ పేరు కూడా తలవరు. నల్ల పచ్చడి ఇవ్వు అని అంటారు, హ్మ్. అసలు వేసుకోరు. అసలు తలిస్తే ఏమైంది? భగవంతునికే అది, భగవంతునికి నివేదితం అవ్వవలసిన దాన్ని మనం ఊహమాత్రంగా తలుచుకున్న. ఇప్పుడు చూడండి, వేడి వేడి అన్నంలో ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి వేసుకొని కలిపి తింటే, నేను చెప్తుంటే మీకు కొంత లాలాజలం ఊరుతుందా? అవును. అవునా? అవును. అంటే పేరు తలుచుకున్నా మానసికంగా ఎంగిలి పడుతున్నాం మనం. అమ్మ బాబోయ్. అంతే మరి. మా త్రికరణ శుద్ధిగా భగవంతునికి నివేదన చేయవలసిన దాన్ని పేరు తెలవడం ద్వారా కూడా మానసికంగా మనం ఎంగిలి పడిపోతామని ఒక ఉద్దేశ్యంతో పెద్దలు ఇక అంటే సాయంత్రం ఉసిరికాయ తెలవద్దంట. ఓన్లీ స్వామికే ఇవ్వాలి. ఎప్పుడు? ఈ ఆదివారాల పూట అని కొన్ని సంప్రదాయాల వాళ్ళు చెప్తారు. ఆ. ఏకాదశి రోజున నిషిద్ధమని చెప్తారు కొన్ని సంప్రదాయాల వాళ్ళు. అలా భగవంతుని కోసం అని కొన్ని సమయాలు ఏర్పాటు చేస్తారు, ఏది ఉసిరి స్వామికే అని. ఆ సమయాల్లో మనం తలవకూడదు. అందుకని నల్ల పచ్చడి అంటారు. ఇది చాలా మంది ఇళ్లలో ఉండేదే. ఆదివారం పూట పేరు పలకరు, తినరు. ఇంకా పేరు పలకడానికే వద్దనుకున్నప్పుడు ఇంకేం తినరు. తింటారు? విశేషించి శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం అయితే కార్తీక మాసంలో మొదటి 15 రోజులు తినం. మళ్ళీ దానికేంటి 15 రోజులు లెక్క? అది కృతికా నక్షత్రం తర్వాత నుంచి స్వీకరించమని పెద్దల నియమం. అచ్చా. అందుకోసం అచ్చా, అచ్చా. అందుకోసం ఆ తర్వాత తీసుకుంటారు. ఇది ఉసిరి గురించి క్లుప్తంగా. అలాగే వనభోజనాలు స్పష్టంగా అర్థమైంది. ఇంతకీ మీ వనభోజనాలు ఎప్పుడు పెట్టుకుంటున్నారు? ఒక ఆదివారం కుదిరేది అందరికి అప్పుడే కదా. ఇదేంటంటే మన సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకి అందరికీ తెలియాలి కాబట్టి ఒక ఆదివారం పెట్టుకుంటారు సాధారణంగా పిల్లలకి వనభోజనాలు. స్కూల్ అవి ఉండవు. ఉండవు కాబట్టి మగవాళ్ళు కూడా అనుకూలంగా అనువర్తించగలుగుతారు కాబట్టి
వనభోజనాల్లో. ఆ రోజునైతే అందరు కలుస్తారు కాబట్టి. ఈ సంవత్సరం వనభోజనాల్ని ఏదో గట్టిగా మా వాళ్ళనే నన్ను మా హస్బెండ్ ని వీళ్ళని ప్లాన్ చేయమని అడుగుతున్నారు. వీలైతే మన వీడియో అక్కడ ఒక స్క్రీన్ లో వేసి భగవత్నామ స్మరణ కదా, మీరిచ్చే ప్రవచనాలు అంటే ఫిజికల్ గా మీరు ఉండరు కాబట్టి మన ప్రవచనాలు వీడియోలో వేసి చూపించి అందరికీ ఆ పుణ్యం కూడా మూటగట్టుకుందాం అన్నది ఆలోచన. తప్పకుండా మంచి ఆలోచన. భగవంతుని స్మరణ ఇది ప్రధానంగా జరగాలి. అంతే, మనం ఏ ఎక్కడ రూపేణైనా పర్వాలేదు. అది. ఓకే, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.